ప్రకాశం జిల్లా కొండపి మండలంలోని దేవిరెడ్డిపాలెం ఎలిమెంటరీ స్కూల్లో విద్యార్థులకు అందించే రాగి జావలో మృతి చెందిన బల్లి కనిపించడం తీవ్ర కలకలం రేపింది. విద్యార్థులకు రాగి జావ పంపిణీ చేస్తున్న సమయంలో కొంతమంది చిన్నారులకు అప్పటికే జావ అందించగా మిగిలిన వారికి వడ్డించే క్రమంలో అందులో చనిపోయిన బల్లిని పాఠశాల సిబ్బంది గుర్తించారు. అప్పటికే 6 చిన్నారులు కొద్దిపాటి రాగి జావ తాగినట్లు గుర్తించి వెంటనే వారిని కొండపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చిన్నారులకు చికిత్స అందించి వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదని తెలిపారు. అనంతరం రెవెన్యూ విద్యాశాఖ అధికారులు ఆసుపత్రికి వెళ్లి చిన్నారులను పరామర్శించి పరిస్థితిని సమీక్షించారు. జస్ట్ బల్లి కనపడింది సార్ పైన. ఇంకా వెంటనే అది పారవేపించేసి ఉప్పు నీళ్ళు కలిపించి తాపేసి ఆ నలుగురిని. ఇప్పటికి విద్యార్థులు చిన్నపిల్లలు ఫుడ్ తిన్నారా, తినకుండా ముందు గమనించారు? జస్ట్ పోసాను సార్, వాళ్ళకి జస్ట్ సిప్ చేశారు. ఐడెంటిఫై చేసి అదంతా పడేయించేసి మా సార్ పక్క స్కూల్లో ఉంటే కార్ తీసుకొని అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కాంతారావు అందిస్తారు. కాంతారావు. ఆనంద్, కొండపి మండలం దేవిరెడ్డిపాలెం ప్రభుత్వ ఎలిమెంటరీ పాఠశాలలో విద్యార్థులకు అందించే రాగి జావలో చనిపోయిన బల్లి కనిపించడం అయితే తీవ్ర కలకలం రేపిందని చెప్పుకోవాలి. ఈ రోజు మధ్యాహ్నం విద్యార్థులకైతే మధ్యాహ్నం భోజనంతో పాటు రాగి జావ పంపిణీ చేస్తున్న సమయంలో ఈ ఘటన అయితే చోటు చేసుకునే పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. అయితే ఇప్పటికే కొంతమంది చిన్నారులకు రాగి జావ అందించగా మిగిలిన వారికి వడ్డించే సమయంలో రాగి జావ చనిపోయిన బల్లి కనిపించడం, అది పాఠశాల సిబ్బంది అయితే గుర్తించిన పరిస్థితి అయితే మనకు ప్రధానంగా కనపడుతుంది. అయితే దీంతో వెంటనే ఏదైతే రాగి జావ పంపిణీ చేస్తున్న వారు ఆ రాగి జావని నిలిపివేసి అక్కడ ఉన్న ఎప్పుడైతే మిగతా విద్యార్థులు ఎవరైతే ఆ రాగి జావని అప్పటికే కొంచెం తాగిన పరిస్థితి అయితే మనకి కనబడుతుంది. అయితే ఆ వెంటనే వారిని రాగి జావ తాగినట్టు గుర్తించిన ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో అప్రమత్తం వెంటనే వారిని కొండపి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే వైద్యులు చిన్నారులకు అవసరమైన పరీక్షల నిమిత్తం శిక్ష అయితే అందించారని చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఎలాంటి ప్రాణాపాయం లేదనేది వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఈ సమాచారం అందుకున్న ఎవరైతే విద్యాశాఖ అధికారులు కానీ అలాగే రెవెన్యూ సిబ్బంది అధికారులు కానీ సంఘటనా స్థలానికి చేరుకొని చిన్నారులను పరామర్శించడం అయితే జరిగింది. అయితే అనంతరం పాఠశాలకు కూడా వెళ్ళి అక్కడ ఘటన గల కారణాలు కూడా పైన కూడా వారు ఆరా తీసిన పరిస్థితి మనకి కనబడుతుంది. అయితే రాగి జావ తయారీ అలాగే నిల్వ అలాగే పంపిణీ ప్రక్రియలో ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందనే అంశం పైన కూడా వారైతే దర్యాప్తు చేపడుతున్న పరిస్థితి మనకి ముఖ్యంగా కనపడుతుంది. అదే చూసుకుంటే ఈ రాగి జావ తయారు చేసిన వారు అక్కడ ఉన్న పరిసరాలను కానీ అక్కడ ఉన్న పాత్రలను కానీ శుభ్రం చేశారా లేదనే కోణంలో కూడా అయితే అక్కడ ఉపాధ్యాయులు అయితే కానీ ఇటు రెవెన్యూ సిబ్బంది అయితే పరిశీలిస్తున్న పరిస్థితి మనకు ముఖ్యంగా కనపడుతుంది. అయితే ఇలాంటి తరహా ఏదైతే కార్యక్రమాలు అయితే ఫుడ్ పాయిజన్ అయ్యే పరిస్థితులు కూడా చాలా చోట్ల ఉన్న పరిస్థితి మనకి కనబడుతుంది. అయితే ఎక్కడైతే మధ్యాహ్నం భోజన పథకం సంబంధించిన ఆ వంట గదులు కానీ అలాగే ఆ వంట తయారు చేసేవారు కానీ ఆ గదులను శుభ్రం చేయకుండా అలాగే ఉంచడం అనేది కూడా ఒక కారణంగా కనిపిస్తుంది. అలాగే ఆ వెలుతురు లేని ప్రాంతాలలో ఏదైతే ఈ వంటలు తయారు చేస్తున్నప్పుడు ఏదైతే గోడలకు ఉన్న బలులు అయితే అకస్మాత్తుగా ఆ పాత్రల పైన పడటం, లేదంటే వండేటప్పుడు ఆ గోడల నుంచి ఆ బలులు జావలో పడిన పరిస్థితి అయితే కొన్ని చోట్ల అయితే కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ఏమైనప్పటికీ వంటగదులను శుభ్రంగా ఉంచాలి, అలాగే ఏదైతే ఆ పాత్రలను కూడా శుభ్రంగా చూడాలి, అలాగే పిల్లలకి ఏదైతే ఆ వడ్డిస్తున్న సమయంలో ఎలాంటి ఏదైనా ఉన్నాయా లేదనేది కూడా పరిశీలించాల్సిన అవసరం అయితే ఇటు అక్కడ పనిచేస్తున్న వంటవారి పైన కూడా ఉన్నది. అలాగే ఉపాధ్యాయులు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వంట చేసే సమయంలో పిల్లలకు అందించే ఫుడ్ విషయంలో జాగ్రత్త వహించాలని చెప్పేసి ఇటు తల్లిదండ్రులు కూడా అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. పాఠశాలలో విద్యార్థులకు అందించే ఆహారం నాణ్యతపై మరింత పర్యవేక్షణ అవసరమని వారు కోరుతున్నారు. అయితే ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధితులపై చర్యలు తీసుకోవాలని ఇటు పాఠశాల తల్లిదండ్రులకు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ కాంతారావు.